అన్న ఏం నడుస్తుంది కరీంనగర్లో పెద్ద ఎత్తున కాషాయ ప్రపంచం కనిపిస్తా ఉంది. ఈసారి మేయర్ పీఠం పక్కన మీరు చూసిర్రు, సౌత్ లో తిరువనంతపురంలో ఆల్రెడీ మేయర్ పీఠం సాధించి బీజేపీ ప్రపంచాన్ని చూసిర్రు. ఇప్పుడు కరీంనగర్ అడ్డాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి నేతృత్వంలో కరీంనగర్ మేయర్ పీఠాన్ని చాలా సునాయాసంగా భారీ మెజార్టీతో కైవసం చేసుకోబోతున్నాం, వేరే డౌట్ లేదు. పక్కా కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదే. ఎందుకంటే మీరు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వాళ్ళకి నాయకులు లేరు, కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ దొరకని పరిస్థితి. బీఆర్ఎస్కి వాళ్ళు భారత రాష్ట్ర సమితి పెట్టుకున్నారు, అది టీఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ పోయింది. బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మీకు తెలుసు, మా బీజేపీకి ఒక్కొక్క చోట కనీసం 5 నుంచి 6 మంది పోటీ పడ్డారు. అంటే బీజేపీ హవా ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి పక్కా బీజేపీ ఇక్కడ మేయర్ పీఠం కైవసం చేసుకుంటుంది. కరీంనగర్ గడ్డ పైన కాషాయం జెండా ఎగురుతుంది. ఇప్పుడు ఈ సీఎం అన్ని జిల్లాలు పర్యటిస్తూ ఉన్నారు కదా, మరి కరీంనగర్ జిల్లాకు అసలే రావట్లేదు ఎందుకు? ఏమంటాం, సీఎం కూడా రావాలని కోరుకుంటాం. సీఎం ఎమ్మెల్సీ ఎలక్షన్లో వచ్చిండు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో రాగానే ఎమ్మెల్సీ ఓడిపోయింది, పత్తా లేకుండా పోయింది. కాబట్టి ఆయన ఇంటికి వస్తే ఆయనకే వస్తాం, పక్కా ఇక్కడ బీజేపీ గెలుస్తుంది. బీఆర్ఎస్ పోటీ ఇస్తుందా కొన్ని డివిజన్లలో కనీసం? ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నారు కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల. డివిజన్ కాదు, ఈడ మ్యాక్సిమం డివిజన్స్ మొత్తం మెత్తగా అత్యధిక సీట్లు, అత్యధిక డివిజన్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. టీఆర్ఎస్ అనేది పత్తా లేకుండా పోతుంది, మొత్తానికి స్మాష్. అమిత్ షా ఉత్తర తెలంగాణ పర్యటనకు రాబోతా ఉన్నారని చెప్తా ఉన్నారు, కన్ఫర్మ్ అయిందా? వస్తున్నారా? ఎక్కడ పెట్టబోతున్నారు? అది పార్టీ అధిష్టానం చూస్తుంది, వాళ్ళ కేంద్ర నాయకుల యొక్క షెడ్యూల్ని పార్టీ హైకమాండ్ చూస్తుంది, పార్టీ రాష్ట్ర నాయకత్వం చూస్తుంది. తప్పకుండా వస్తారు. ఓ బలిరా బలి రే బలిరా బలి రే బయలల్లి వస్తుంది.